మన దేశంలో ఫ్యాక్షనిజం ప్రాణాలు తీస్తుంది అంటే అవునని చెప్పాలి. క్రికెట్పై పిచ్చితో నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సినీ హీరోల మీద అభిమానంతోనూ మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. పుష్ప ఘటన కూడా పిచ్చి అభిమానానికి ఒక నిదర్శనం. మన జీవితంలో మనమే హీరో అనే యువత మర్చిపోతోంది. జేజేలు కొడుతూ చొక్కాలు చింపుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్ని జరుగుతున్నా యువత ఆలోచించలేకపోతోంది. ఇతర దేశాల్లో లేని పిచ్చి అభిమానం మన దేశంలోనే ఎందుకని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలోనే రెచ్చగొట్టి మరీ ఫ్యానిజానికి బీజాలు వేస్తున్నారు. చివరికి అది బానిసత్వంగా మారుతోంది. మన దేశంలో ఫ్యానిజం ప్రాణాలు తీస్తుంది అంటే అవుననే చెప్పాలి. క్రికెట్పై పిచ్చితో నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సినీ హీరోల మీద అభిమానంతోనూ మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. పుష్ప ఘటన కూడా పిచ్చి అభిమానానికి ఒక నిదర్శనం. మన జీవితంలో మనమే హీరో అని యువత మర్చిపోతోంది. జేజేలు కొడుతూ చొక్కాలు చింపుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్ని జరుగుతున్నా యువత ఆలోచించలేకపోతోంది. ఇతర దేశాల్లో లేని పిచ్చి అభిమానం మన దేశంలోనే ఎందుకని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలోనే రెచ్చగొట్టి మరీ ఫ్యానిజానికి బీజాలు వేస్తున్నారు. చివరికి అది బానిసత్వంగా మారుతోంది. మన దేశంలో ఫ్యానిజం ప్రాణాలు తీస్తోందంటే అవుననే చెప్పాలి. క్రికెట్పై పిచ్చితో నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, శ్రీదేవి, మొత్తానికి నిన్న బెంగళూరులో బుధవారం తలపెట్టిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సభ పూర్తి స్థాయిలో కూడా ఒక విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీకి సంబంధించినటువంటి జట్టు 18 ఏళ్ల తర్వాత కప్పు కైవసం చేసుకోవడంతో బెంగళూరుకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇటు చిన్నస్వామి స్టేడియం వద్ద కూడా వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేపట్టింది. నిన్న ఏదైతే గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి డైరెక్ట్గా కూడా బెంగళూరుకి మధ్యాహ్నానికి చేరుకున్నారు. మధ్యాహ్నం చేరుకున్నటువంటి బెంగళూరు జట్టు సాయంత్రం 4 గంటలకు కూడా చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉందని చెప్పి ఒకవైపు చిన్నస్వామి స్టేడియం సంబంధించిన నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా దాదాపు 30,000 నుంచి 40,000 మంది వరకే చిన్నస్వామి స్టేడియంలో కెపాసిటీ ఉంటుంది. అయితే అభిమానం అనేది ఈరోజు ఎలాంటి అభిమానం చోటు చేసుకుందంటే ప్రాణాలు పోయేంత అభిమానం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా 11 మంది మృత్యువాత పడ్డారు. ఆ తొక్కిసలాటలో 33 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. చాలా వరకు కూడా ఇది ఒక బాధాకరమైనటువంటి విషాద ఛాయలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు క్రికెట్ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అనేది ఈరోజు తమ చావుకు కూడా లెక్క చేయకుండా యువత ఈరోజు భారీ ఎత్తున కూడా ఆ యొక్క స్టేడియం వద్దకు వెళ్ళడం, అంటే మధ్యాహ్నం 1 గంటకే చిన్నస్వామి స్టేడియం వద్దకు దాదాపు 1,00,000 మంది చేరుకున్నారు. 30-40 వేల మంది కెపాసిటీ ఉన్నటువంటి గ్రౌండ్లో 1,00,000కు పైగా చేరుకోవడంతో నిర్వాహకులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 4 గంటలకు ఈ యొక్క చిన్నస్వామి స్టేడియం లోపలికి వచ్చేటువంటి క్రికెట్లు ఎవరైతే ఉన్నారో ఆర్సీబీ జట్టు అయినటువంటి విరాట్ కోహ్లీ అయ్యుండొచ్చు, పట్టిదారి అయ్యుండొచ్చు, అదేవిధంగా కొంతమంది అభిమానులు క్రికెట్ అభిమానులంతా కూడా ఆ ప్రాంతానికి వస్తారు. కాబట్టి విరాట్ కోహ్లీని చూసేందుకు ఆర్సీబీ జట్టు యొక్క విజయోత్సవంలో తమ వంతు భాగస్వాములు అవ్వేందుకు కూడా బెంగళూరులో ఉన్నటువంటి వేలాది సంఖ్యలో లక్షల సంఖ్యలోకి దాదాపు 5 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ జామ్ అంతరించిపోయింది. ఎక్కడికెక్కడ కూడా అభిమానులంతా కూడా తమ క్రికెట్ అభిమానులు అయినటువంటి కోహ్లీని చూసేందుకు కూడా ఆర్సీబీ జట్టును చూసేందుకు కూడా అక్కడికి రావడం జరిగింది. అంటే ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా ప్రాణాలు లెక్క చేయకుండా, అంటే మన దేశంలోనే ఇలాంటి బీజాలు ఏర్పడుతున్నాయి. పక్క దేశాల్లో ప్రపంచ కప్పులు కొట్టినా లేకపోతే ఐపీఎల్ కప్పులు కొట్టినా కూడా వాళ్ళకి స్వాగతం పలికేందుకు రోడ్లపైకి వచ్చి ఇళ్లలోకి వచ్చి ఇళ్లపైకి వచ్చి వాళ్ళకి స్వాగతాలు పలికే వాళ్ళు జేజేలు కొడతారు. కానీ ఇలాంటి పిచ్చి అభిమానం, ఇలాంటి చొక్కాలు చింపుకునే అభిమానం, ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అభిమానం ఎక్కడ లేనటువంటి అభిమానం మన భారతదేశంలోనే కనపడతా ఉంది. నిన్న చిన్నస్వామి స్టేడియంకి వచ్చినటువంటి లక్షలాది మంది జనాలు, చిన్నపిల్లలు సైతం దాదాపు కూడా 5 మంది పురుషులు 6 మంది మహిళలు ఓ చిన్నారి మృత్యువాత పడడం పట్ల దాదాపు కూడా బెంగళూరు అనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక శోక సముద్రం మునిగిపోయినటువంటి పరిస్థితి. దీని మీద విచారణ
విచారణకు కూడా దర్యాప్తుకి బెంగళూరు అయినటువంటి సీఎం ఇటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా విచారణ చేపట్టడం జరిగింది. దీని మీద కూడా ఎవరైతే 13 మంది మృత్యువాత పడ్డారో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా నరేష్ అసలు దీంట్లో ఎవరి మిస్టేక్ ఉంది అనుకోవచ్చు, ఎందుకంటే ఆర్సీబీ గెలిస్తే బెంగళూరు విధానసౌధ వద్ద వేడుకలకు పర్మిషన్ ఇవ్వాలని కోరింది, కానీ మళ్ళీ తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, పోలీసుల అనుమతి లేదు అన్నప్పటికీ కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని జరిపింది అని చెప్తున్నారు. ఒకవేళ జరిపినప్పుడైనా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయాలి కదా. ఇవాళ 11 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మాటలు కాదు కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో 11 మంది మృత్యువాత పడిన తర్వాత దాదాపు 33 మందికి అత్యవసర చికిత్స కూడా ప్రస్తుతం హాస్పిటల్లో జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఎంత ఘోరం జరిగిందనేది మనం చూడాలి. దీంట్లో ప్రధానమైనటువంటి తప్పిదనం అక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం నిర్వాహకులు. 30-40 వేల కెపాసిటీ ఉన్నటువంటి ఆ స్టేడియంలో ఎవరికైతే అనుమతి ఉంటుందో వాళ్ళకి మాత్రం అనుమతి ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా గేట్లన్నీ క్లోజ్ చేయాలి. అంటే పరిమితికి మించినటువంటి జనాలు రావడం, అభిమానులు రావడం, ఒకవేళ ఇంకో 10-15 వేల 20 వేల మందిని కూడా లోపలికి పంపించినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. క్రికెట్ చూసేందుకు స్పెసిఫిక్గా ఆ స్పేస్ అయితే ఉండాలా. 40 నుంచి 50 వేల మందికి మాత్రమే లోపల అనుమతి ఉంటుంది. అయితే ఇక్కడ 1,00,000 మందికి మధ్యాహ్నం 1 గంటకే చేరుకోపోయారు. అంటే సాయంత్రం 4 గంటలకు నిర్వాహకులు క్రికెట్కి సంబంధించినటువంటి ఆర్సీబీ చెందినటువంటి ర్యాలీలో ఇక్కడికి వస్తారు. ఈ యొక్క క్రికెట్ సంబంధించి ఆర్సీబీ జట్టుకు అంతా ఇటు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ నిర్వాహకులే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు కూడా అభిమానులు గ్రౌండ్ కాకుండా బయట ఉన్నారు. సో వీళ్ళని అదుపు చేయలేకపోయారు. ఉన్న ఫోర్స్కి మించి అభిమానులు ఉన్నటువంటి సమయంలో ఇంకొంత ఫోర్స్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎట్లయినా కూడా పోలీసులకు ఉంది. కానీ గవర్నమెంట్ అదేవిధంగా ఇటు పూర్తి స్థాయిలో కూడా హోంశాఖ కూడా విఫలమైందని చెప్పి ఒకవైపు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా 11 మంది మృత్యువాత పడిన తర్వాత 33 మందికి కూడా తీవ్ర గాయాలైన తర్వాత ఇప్పుడు మేలుకుంటే జరిగేది ఏముందనేది కూడా ప్రశ్న అయితే ఒక ప్రశ్నలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి బెంగళూరు ఆర్సీబీ జట్టు ఈ విజయోత్సవ సభలో దాదాపు కూడా 11 మంది మృత్యువాత పడడం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇలాంటి వేడుకలు జరిగేటప్పుడు, ఇలాంటి ర్యాలీలు జరిగేటప్పుడు, ఇలాంటి సన్మానాలు జరిగేటప్పుడు హై అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిర్వాహకులు ఇచ్చినటువంటి కెపాసిటీ ప్రకారమే ఆ సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే లోపలికి అనుమతించాలి. ఒక్కసారిగా కూడా దాదాపు 40-50 వేలు బయట జనాలు అభిమానులు ఉంటే ఒక్కసారిగా కూడా 8, 12, 11, 18, 22 ఈ గేట్లన్నీ కూడా ఒక్కసారిగా ఓపెన్ చేశారు. ఒక్కసారిగా ఓపెన్ చేసి వెంటనే కూడా తమ అభిమాన అయినటువంటి క్రికెట్ ఆర్సీబీ జట్టు 18 ఏళ్ల తర్వాత కప్పు గెలుచుకున్నారు. కోహ్లీని చూడడానికో లేకపోతే మరికొంతమంది యువ క్రికెట్లను చూసేందుకు కూడా ఈ బయట ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఒక్కసారిగా కూడా తొక్కిసలాట జరిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా మంది, ఒక చిన్నారి కూడా చనిపోవడం జరిగింది. ఈ యొక్క తొక్కిసలాట డైరెక్ట్గా కూడా మనం విజువల్స్లో చూసాం. ఈ విజువల్స్లో చూస్తే ఒకరి మీద ఒకరు ఏదైతే తమ అభిమాన నటుడు ఏదైతే అభిమాన క్రికెట్ను చూడడానికి ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం క్రికెట్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో చిన్నస్వామి స్టేడియం నిర్వాహకులు, అదేవిధంగా పోలీసులు కూడా బందోబస్తును ఎక్కువగా ఏర్పాటు చేయకపోవడం. ఎందుకంటే ఈరోజు ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టిన తర్వాత తమ ఎవరైతే క్రికెటర్లు ఎవరైతే కోహ్లీ ఉన్నారో కోహ్లీని చూసేందుకు దాదాపు కూడా యావత్తు ఆ రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎంత ఫోర్స్ ఉపయోగపడుతుందో, ఎంత ఫోర్స్ అవసరం అవుతుందో వారందరినీ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం ఈ పోలీసులకు సంబంధించి ఉండొచ్చు, మరి ఒకరు సిద్ధరామయ్య సీఎం మాత్రం ఒకటి చెప్తా ఉంటే డిప్యూటీ సీఎం మరొకటి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా గవర్నమెంట్లో ఒక పొంతం లేనటువంటి ఆన్సర్ రావడం, అదేవిధంగా నిర్వాహకుల నుంచి కూడా పొంతం లేనటువంటి ఆన్సర్ రావడం పట్ల ఈరోజు యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అయ్యుండొచ్చు, యువకులు అయ్యుండొచ్చు, దాదాపు చనిపోయినటువంటి కుటుంబాలంతా కూడా రోధిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రానున్నట్టు కాలంలో ఇలాంటి ర్యాలీలు అయ్యుండొచ్చు, సన్మాన కార్యక్రమాలు అయ్యుండొచ్చు, ఏదేమైనా కూడా. అయితే నరేష్, ఇది ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు ఆగమేఘాల మీద పర్మిషన్ ఇచ్చారు అనే సందేహం కూడా నెలకొంది. మరోవైపు బెంగళూరు గవర్నమెంట్ కూడా ఒక 15 రోజుల్లో దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలి అని కూడా కోరింది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి విచారణ జరుగుతోంది? ఇది ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లతోనే జరిగింది అనుకోవచ్చే ప్రమాదం?
ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఈరోజు ఆర్సీబీ అంటేనే బెంగళూరు జట్టు. సో బెంగళూరుకి ఇది ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం అందినట్లుగా ఆ గవర్నమెంట్ ఊహించింది. సో ఊహించిన దానికంటే ఎవరైతే ఆర్సీబీ జట్టు వస్తున్నటువంటి తరుణంలో డైరెక్ట్గా అహ్మదాబాద్ నుంచి ఇటు బెంగళూరుకు వచ్చినటువంటి తరుణంలో వాళ్ళకి భారీ ఎత్తున కూడా సన్మాన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టారు. ఎక్కడైతే ఆర్సీబీ జట్టు దిగిన తర్వాత వాళ్ళు 4 గంటలకు ఎగ్జాక్ట్లీగా కూడా ఆర్సీబీకి సంబంధించిన జట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇటు ఆర్సీబీకి సంబంధించినటువంటి బెంగళూరులో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియం పిలిపించారు. ఏదేమైనా కూడా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈరోజు 11 మంది బలయ్యారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి పూర్తి పూరాలు కూడా విచారణ చేపట్టాలని చెప్పి సీఎం సిద్ధరామయ్య అయితే ఒక నివేదికను ఏర్పాటు చేయమన్నారు. 15 రోజుల లోపల నివేదిక వచ్చిన దాని ప్రకారం ఎలాంటి కారణాలు అనే దాని మీద కూడా పూర్తి క్షుణ్ణంగా బయటపెట్టేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. శ్రీదేవి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. సో ఫ్యానిజం అనేది ఎలా ఉంటుందో నిన్న జరిగిన సంఘటన ఒక నిదర్శనం అనుకోవచ్చు. క్రికెట్పై పిచ్చితో నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సినీ హీరోల మీద అభిమానంతోనూ మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. పుష్ప ఘటన కూడా మనం చూసాము. పిచ్చి అభిమానానికి ఒక ఆమె బలైపోయింది. మన జీవితంలో మనమే హీరో అని యువత ఎందుకు మర్చిపోతుందనే విషయం ఇప్పటికీ అర్థం కాదు. జేజేలు కొడుతూ చొక్కాలు చింపుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారే తప్ప మనకు అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని ఇంతవరకు కూడా అభిమానులు ఎవరు ఎన్ని జరుగుతున్నా ఆలోచించట్లేదు. ఇన్ని జరుగుతున్నా యువత ఎందుకు ఆలోచించలేకపోతోంది? ఇతర దేశాల్లో లేని పిచ్చి అభిమానం మన దేశంలోనే ఎందుకని పలువురు అభిప్రాయపడుతున్నారు.